ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొట్టాలన్నంత కోపం వస్తున్నా నేను నిగ్రహించుకుంటున్నా. నక్షత్ర, అసలు నీకు బుద్ధుందా? తోడబుట్టిన దానికి పోటీగా వెస్ట్రన్ డాన్స్ స్కూల్ పెడతానని నలుగురి మధ్య ప్రకటిస్తావా? డాన్స్ కి పోటీ వస్తేనే అల్లుడు గారు కొడతానంటున్నారు. భూమికి పోటీగా గగన్ను ప్రేమిస్తుంది అని తెలిస్తే కొంపలంటుకుపోతాయేమో. ఏం మాట్లాడవే? ఏం మాట్లాడమంటారు డాడీ? భూమి చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్పైపోతుందా? ఇద్దరం నీ కూతుళ్ళమే కదా. ఇద్దరం 2 డాన్స్ స్కూల్స్ పెట్టుకుంటే తప్పేముంది? శరత్ చంద్ర గారి కూతుళ్ళిద్దరూ 2 డాన్స్ స్కూల్స్ పెట్టుకున్నారని లోకమేమైనా నవ్వుతుందా? అడ్డదిడ్డంగా మాట్లాడుకో. అదుపులో పెట్టుకున్న ఆవేశం పెళ్లు బిక్కితే నిన్ను కొట్టడం ఖాయమైపోతుంది. ఇక్కడ ఇద్దరు కూతుళ్ళు 2 డాన్స్ స్కూల్స్ పెట్టడం కాదు ప్రాబ్లం. నా శోభ ఆశయానికి నువ్వు అడ్డుగోడలా నిలబడినట్టు అవుతుంది. తను భారతీయ కళల్ని పరంపరగా బ్రతికించాలనుకుంది. తన ఆశయాన్ని ఇప్పుడు భూమి తన భుజాల మీదకెత్తుకుంది. ఇప్పుడు నువ్వు వెస్ట్రన్ అంటే ఈ ఇంటి పరువు పోయినట్టే కదా. ఈ ఇల్లంటేనే నా శోభ అని అర్థం. నువ్వు నా శోభ పరువు తీస్తావా? ఏ తను నిన్ను కనకపోతే మాత్రం నీ తల్లి కాదా? ఏం అపూర్వ, నువ్వేం మాట్లాడవే? నీ పెంపకం ఇదేనా? డాడీ, మధ్యలోకి మమ్మీని ఎందుకు లాగుతున్నారు? మమ్మీ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. అందుకే కదా ఈ ఎక్స్ట్రా బరువు నేను మొయ్యాల్సి వస్తుంది. నక్షత్ర, టాపిక్ ని డైవర్ట్ చేయకు. శోభాచంద్ర అత్తయ్య పరువెందుకు తీస్తున్నావు అంటే మధ్యలో మన పెళ్లి టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు? ఆయన భూమి ఏం చేసినా మామయ్యకి చెప్పే చేసింది. శోభాచంద్ర అత్తయ్య పేరు మీద డాన్స్ అకాడమీ పెడతానంది. పోటీలో పాల్గొంది, సర్టిఫికెట్ సంపాదించింది. అప్పుడు డాన్స్ అకాడమీ ఓపెన్ చేసింది. నువ్వు కూడా ఇలా వెస్టర్న్ డాన్స్ స్కూల్ పెట్టాలనుకునే ముందు మామయ్యకి ఒక మాట చెప్పుండాల్సిందే. అప్పుడు ఇంటి పరువు పోకుండా ఆయన ఏదో ఒకటి ప్లాన్ చేసేవారు. నీకు వెస్టర్న్ డాన్స్ వచ్చు కాబట్టి స్కూల్ పెడతానన్నట్టుగా లేదు. భూమి మీద ఉక్రోషంతో అనౌన్స్ చేస్తున్నట్టుంది. నువ్వు నోరు ముయ్చెర్రి, లేదంటే పళ్ళు రాలిపోతాయి. నక్షత్ర, భర్తతో మాట్లాడే పద్ధతి ఇదేనా? వాడు కట్టిన తాళి నీ మెడలో ఉంచుకోమన్నాను అంటే దానర్థం భర్తగా వాణ్ణి నువ్వు గౌరవించాలని అర్థం.